నా పేరు కండవల్ సీతారాం శర్మ. ఇది అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చిక్కుడుపాలెం గ్రామంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద భూగర్భ శివాలయం. ఈ క్షేత్రం పేరు శ్రీ శివశక్తి క్షేత్రం. ఈ శివాలయం ప్రత్యేకత ఏంటంటే భక్తులు ఎవరైనా గర్భగుడిలోకి రావచ్చు, విగ్రహాలు పెట్టుకోవచ్చు, మీ పూజ అభిషేకం మీ స్వహస్తాలతో మీరు చేసుకోవచ్చు. అలాగే ఈ శివాలయం ద్వారా మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే ప్రపంచంలో ఉన్న మహిమాను శివలింగాలన్నీ ఇక్కడ ఉంటూ ప్రపంచంలో మీరు ఎక్కడా చూడలేని శివలింగాలు కూడా ఇక్కడ ఉంటాయి. ఉదాహరణకి ఈ వరుసలో ఉన్న 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే కాశీ, శ్రీశైలం, రామేశ్వరం, అలాంటి శివలింగాలు ఇలా 2 నాలుగు. ఇంకొన్ని ముఖ్యమైన శివలింగాలు చూపిస్తాను. ఇవి ప్రపంచంలో ఎక్కడా లేని శివలింగాలు. ఇది రాగి శివలింగం, ఇత్తడితో చేసిన శివలింగం, శేషంతో చేసిన శివలింగం, తగరం శివలింగం, పంచలోహ శివలింగం అంటే రాగి, వెండి, బంగారు 5 లోహాలు చేసింది. అది అచ్చంగా వెండి శివలింగం. ఆ మధ్యలో ఉన్నది పంచముఖ శివలింగం. చూపు చేయండి, పంచముఖ శివలింగం. అలాగే ఇది శ్రీముఖ శివలింగం, శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది, టెక్కలి నరసింహపేట దగ్గరలో. అది ఏకముఖ శివలింగం. అది చిక్కుడుపల్లిలో తప్ప ఇంకెక్కడ లేదు. లింగం బదులు శివుడు శిరస్సు వచ్చింది. ఇక్కడ లింగం బదులు శివుడు శిరస్సు వచ్చింది, కానీ సగం శివుడు సగం పార్వతి. దీన్ని అర్ధనారీ శివలింగం అంటారు. అలా పదండి, సగం శివుడు సగం పార్వతి. మధ్యలో ఉన్నది పంచముఖ శివలింగం. 4 చుక్కలకి 4 ముఖాలు ఉంటాయి. ఇటు బ్యాంక్ పక్క కూడా ఉండవచ్చు. పూర్వంలో 5 శిరస్సు ఉంటుంది. ఇది పార్వతీ పరమేశ్వర శివలింగం. అలాగే ఇది ప్రపంచంలోనే అత్యంత మహిమాను శివలింగాల్లో ఒకటి. ఈ లింగం ఎవరు తయారు చేసింది కాదు. నర్మదా నది దొరుకుతుంది ఓంకారేశ్వర టెంపుల్ దగ్గర. దాని పేరు బాణ శివలింగం. ఇది చూడండి, ఇది మరో మహాద్భుతమైన శివలింగం. ఏంటంటే 10,000 రుద్రాక్షలతో చేసిన రుద్రాక్ష శివలింగం. అలాగే ఇక్కడ మరో మహిమైన శివలింగం ఉంది, శనీశ్వర శివలింగం. శనీశ్వర శివలింగం అంటే ఏంటంటే శనీశ్వరుడికి ఇష్టమైన ఇనుము, కాబట్టి ఇనుముతో చేసిన శివలింగం శనీశ్వర శివలింగం అంటారు. ఇదిగోటి ఇది శనీశ్వర శివలింగం. ఇది పంచలో శనీశ్వర విగ్రహం. ఆ కేంద్రంలో శనీశ్వర యంత్రం. ఈ 3కి ప్రతి శనివారం వివిధ రకాల తైలాలతో అభిషేకం జరుగుతుంది. కొన్ని రకాల తైలాలతో అభిషేకం చేస్తే నరఘోషం పోతుంది, కొన్ని రకాల తైలాలతో అభిషేకం చేస్తే వంశాభివృద్ధి జరుగుతుంది, కొన్ని రకాల తైలాలకి ధనం వస్తుంది, కొన్ని వీటికి రుణబాధ పోతుంది. కాబట్టి వివిధ రకాల తైలాలతో ప్రతి శనివారం ఇక్కడ అభిషేకం జరుగుతుంది. సుమారు 30 రకాల అభిషేకం తైలాలతో జరుగుతుంది. వేప నూనె, వెప్ప నూనె, అవిసె నూనె, మందార తైలం, బృంగార తైలం, అష్టమూలిక తైలం, కాను నూనె, నువ్వుల నూనె, గంధ నూనె, లవంగ నూనె, ఆముద నూనె, అలాగే పొడుగు తైలం, పసుపు తైలం, కర్పూర తైలం, ఇలా 30 రకాల తైలాలు ఉంటాయి. ఇవి ఎక్కడ దొరకవు, ప్రత్యేకించి చెప్పిస్తుంటాం. భక్తులు ఎవరైనా ఇక్కడ అష్టం శని కానీ, అర్ధాష్టం శని కానీ, ఏళ్ళటి శని కానీ ఉంటే ఇక్కడ అభిషేకం చేయించుకుంటే ఖచ్చితంగా వాళ్ళ దోషాలు దొరికిపోతాయి. ఈ క్షేత్రం పేరు శ్రీ శివశక్తి క్షేత్రం. ఇక్కడ ఒకే కాంపౌండ్లో 81 ఆలయాలు నిర్మిస్తున్నప్పటికీ 18 ఆలయాలు నిర్మాణం అయింది. అలాగే 126 రూపాయలు 200 దేవతామూర్తులతో ఈ పుణ్యక్షేత్ర నిర్మాణం జరుగుతున్నది. ఇప్పటికే ఈ క్షేత్రం మహిమలు తెలుసుకొని సుమన్ వచ్చారు, తనిఖీల భారణ వచ్చారు, శుభలాక సుధాకర్ వచ్చారు, జీగ భారణ వచ్చారు. ఎక్కడెక్కడి నుంచి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారు. ఈ క్షేత్రం ద్వారా మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే ఎలాంటి జాతక దోషమైనా, ఎలాంటి సమస్య అయినా ఇక్కడికి వస్తే సమస్యలు నెరవేరుతాయి. 19 మంది సంతానం లేని వాళ్ళు వచ్చారు. నేటి వరకు 19 మందికి సంతానం కలిగింది. ఒక 800 నుంచి 1000 మంది దాకా వివాహం కాని వాళ్ళు వచ్చారు. అంతమందికి 3 నెలల లోపలే వివాహం కుదిరింది. అలాగే ఉద్యోగం లేకపోయినా, తెలియని అనారోగ్యంతో బాధపడుతున్నా, ఎంత డబ్బు సంపాదించి నిలబడుకొని ఎలాంటి సమస్యలైనా ఇక్కడ పరిష్కారం జరుగుతాయి. అలాగే మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే ఇక్కడికి వచ్చే భక్తులకు శక్తి, భక్తి, ఆసక్తి ఉంటే వాళ్ళ చేత అతి తక్కువ ఖర్చు విగ్రహ ప్రతిష్ఠ కూడా చేయిస్తాం. ఓం నమ శివాయ. నా పేరు సీతారాం శర్మ. నా ఫోన్ నంబర్ 7731837176. ఇది తునికి నర్సీపట్నంకి మధ్యలో ఉంది. హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి నుంచి వచ్చేవాళ్ళు తుని, కోటనంతూరు, అలీపూర్ మీదుగా ఈ ఊరు రావాల్సి ఉంటుంది. అలాగే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం సైడ్ నుంచి వచ్చేవాళ్ళు అనకాపల్లి, తాళ్లపాలెం, నర్సీపట్నం, తాండవ జంక్షన్, నాతవరం మీదుగా చిగురుపాలెం రావాల్సి ఉంటుంది. ఓం నమ శివాయ.